కార్తీక మాసంలో వచ్చే సోమవారం రోజు ఎవరైనా సరే 6 రకాలైనటువంటి విధుల్లో ఏదో ఒక విధిని పాటిస్తే పెద్ద పెద్ద శివ పూజలు చేసిన ఫలితం, స్తోత్రాలు చదివిన ఫలితం, దేవాలయ దర్శనాలు చేసిన ఫలితం కలుగుతుందని స్కంద పురాణంలో చెప్పారు. ఆ 6 ఏంటంటే మొట్టమొదటిది ఉపవాసం, అంటే కార్తీక మాసంలో సోమవారం రోజంతా ఉపవాసం ఉండటం. రెండోది ఏకభుక్తం, అంటే కేవలం మధ్యాహ్నం పూట ఆహారం స్వీకరించి రాత్రికి ఆహారం స్వీకరించకుండా ఉండటం. మూడోది నక్తం, నక్తం అంటే పగలు తినకుండా రాత్రికి ఆహారం స్వీకరించటం. నాలుగవది అయాచిక మాసం, అంటే మీరు ఎవరైనా సరే 6 రకాలైనటువంటి విధుల్లో ఏదో ఒక విధిని పాటిస్తే, ఐదవది శివ పూజలు చేసిన ఫలితం, స్తోత్రాలు చదివిన ఫలితం, దేవాలయ దర్శనాలు చేసిన ఫలితం కలుగుతుంది. స్కంద పురాణంలో చెప్పారు. అంటే 6 ఏంటంటే మొట్టమొదటి ఉపవాసం, అంటే కార్తీక మాసంలో ఏ ఒక్కటి కార్తీక మాసంలో సోమవారం. రెండోది ఏక కార్తీక మాసం, కేవలం మధ్యాహ్నం పూట ఆహారం స్వీకరించి రాత్రి